మాంసాహారం తినని వారు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వెజిటేరియన్ ఫుడ్స్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. శరీరానికి పోషకాలు బాగా అందుతాయి. జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. గుండె సహా చాలా కీలకమైన అవయవాలకు కూరగాయలు, పండ్లు, పప్పు ధాన్యాలు లాంటి శాకాహారాలు మేలు చేస్తాయి. కానీ ఓన్లీ వెజ్ తినేవారు కొన్ని అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అసలు శాకాహారం వల్ల కలిగే లాభాలేంటి? వెజిటేరియన్స్ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనేవి చూసేయండి. వెజిటేరియన్స్ చాలా మంది ఎక్కువ మోతాదులో అన్నం లేదా చపాతీలు తింటుంటారు. కూరగాయలు తగినంత తీసుకోరు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కూరగాయలు ఎక్కువగా తినాలి. డైట్లో అన్నం మోతాదు తగ్గించి కూరగాయలు, ఆకుకూరలు, పప్పు ధాన్యాలు పెంచాలి. దీనివల్ల శరీరానికి ముఖ్యమైన విటమిన్లు, మినరల్స్, ఫైబర్ సహా పోషకాలు అందుతాయి. కార్బోహైడ్రేట్స్ తగ్గుతాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో కీలకం. పండ్లు కూడా రెగ్యులర్గా తినాలి. ఇలా వెజిటేరియన్ డైట్ను సరిగ్గా ప్లాన్ చేసుకుంటే విటమిన్లు, ప్రోటీన్, ఐరన్, కాల్షియం, విటమిన్ డి, జింక్ సహా మరిన్ని ముఖ్యమైన పోషకాలు మెరుగ్గా అందుతాయి. రోగనిరోధక శక్తి, అవయవాల పనితీరు మెరుగుపడతాయి. బరువును కంట్రోల్లో ఉంచుకోవచ్చు. శాకాహారం చాలా ఆరోగ్యం అని చెప్పి చాలా మటుకు పరిగణించింది. చాలామంది మాంసాహారాలు కూడా శాకాహారంలోకి మారాలని అనుకుంటూ ఉన్నారు. అది నిజానికి చెప్తే శాకాహారం మంచిదే, కానీ దాంతో చేసే పద్ధతులు, వండే పద్ధతులు, దాంతోపాటు వాడే పద్ధతులు బట్టి శాకాహారం మన శరీరానికి ఎంత ఆరోగ్యకరంగా ఉపయోగపడుతుంది అన్నది చూడాలి. ఇప్పుడు శాకాహారంలో ఏంటంటే మొత్తం కాయగూరలు, పండ్లు, ఇటువంటివన్నీ గింజ ధాన్యాలు, పప్పు దినుసులు ఇవన్నీ వాడుతూ ఉంటారు. వీటితో పాటు ఏంటంటే కొన్ని హెర్బ్స్, అంటే ఇప్పుడు అల్లం, ఎల్లుల్లిపాయి, తర్వాత చెక్క, లవంగాలు ఇటువంటి అన్నీ వాడుతూ ఉంటాం అన్నమాట. వీటి వలన చాలా మటుకు ఆరోగ్యం పెరుగుతూ ఉంటుంది. చాలా మటుకు యాంటీ యాసిడ్స్, పాలిఫినాల్స్ ఇలాంటివన్నీ డెవలప్ అవుతూ ఉంటాయి. శాకాహారం డైట్ అనేది అంటే ఇప్పుడు ముఖ్యంగా రావాల్సింది ఆకుకూరలు, మామూలు కూరగాయలు, దుంపకూరలు చాలా తక్కువ. దుంపకూరలోనూ మన గింజ ధాన్యాల్లో ఉండే పదార్థాలు ఇంచుమించు ఒకటే రకంగా ఉంటాయి. ఇటు వచ్చి మాంసకృతులు తక్కువ ఉంటాయి. అంతేగాని ఈ రెండింటిలోనూ కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు ఎక్కువ ఉంటాయి. అది కానీ ఈ ఎంత తక్కువ తింటే అంత మంచిది. ఈ పండ్లు ఉన్నాయి. పండ్లలోనేమో చాలా మటుకు బి వైటమిన్స్, మిగతా వైటమిన్ సి, అన్ని రకాల నీటిలో కరిగే విటమిన్లు ఉంటాయి. దానివల్ల శరీరానికి వ్యాధి నిరోధక శక్తిని బాగా పెంచడానికి చాలా మంచిది. ఇవన్నీ నేను చెప్పిన ప్రకారంగా గింజ ధాన్యాలు ఎంత తక్కువగా తింటే అంత మంచిది. తర్వాత ఈ పాలు, కోడిగుడ్లు ఇటువంటి వాడచ్చు. ఆరోగ్యకరమైన శాకాహారం తీసుకోవడం వల్ల గుండె వ్యాధుల రిస్క్ తగ్గుతుందని కొన్ని అధ్యయనాలు తేల్చాయి. కొలెస్ట్రాల్ స్థాయిని ఇవి తగ్గించగలవు. అయితే మాంసాహారాల్లో ఉండే కొన్ని పోషకాలను వెజిటేరియన్స్ మిస్ అవుతుంటారు. నాన్ వెజ్ తినని వారికి విటమిన్ బి12, ఐరన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ సరిగా అందకపోయే అవకాశం ఉంటుంది. అందుకే వెజిటేరియన్స్ ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అవి పుష్కలంగా ఉండే సోయా, ఓట్స్ లాంటి ఫోర్టిఫైడ్ ఫుడ్స్, ఫ్లాక్స్, చియా సీడ్స్, పప్పు ధాన్యాలు, ఆకుకూరలు, నట్స్ రెగ్యులర్గా తీసుకోవాలి. ఫ్రైడ్, ప్రాసెస్డ్, జంక్ ఫుడ్ను దూరంగా ఉంచాలి. ఆకుకూరలు, తర్వాత కూరగాయలు, ఇతర కూరగాయలు, పండ్లల్లో మనకు చాలా ఎక్కువ వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడానికి కావాల్సిన వైటమిన్లు, మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. జింకు, తర్వాత సెలీనియం అని ఇలాంటివన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అంతేకాకుండా ఆకుకూరలో కొంచెం ఐరన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఆ ఇనుము ఉండడం వలన రక్తహీనత రానివ్వకుండా ఆపుతూ ఉంటుంది. ఇలాగ శరీరం యొక్క స్థితిని బట్టి, అంటే వయసును బట్టి, ఇది స్త్రీయా, పురుష అటువంటిది, తర్వాత గర్భిణీ స్త్రీల, పాలిచ్చే తెల్ల, చంటి పిల్లల, పెరిగే పిల్లల, వీటిని బట్టి దాన్ని ఎంత తినాలి అన్నీ ఉండాలి. కానీ ఎంత క్వాంటిటీ తినాలని అన్నది వీటి మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఏంటంటే చాలా మటుకు ఈ ఫాస్ట్ ఫుడ్స్ వస్తున్నాయి. బర్గర్లని, పిజ్జాలని రకరకాలుగా వస్తున్నాయి. అది బాగా హై హీట్లో ప్రాసెస్ చేస్తున్నారు కాబట్టి దాంట్లో ఉన్న విటమిన్లు, ఖనిజలవణాలు అన్నీ నశించిపోతూ ఉంటాయి. తర్వాత అందులో ఉన్న కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు, మాంసకృతులు కూడా మన శరీరానికి డైజెస్ట్ అయ్యే విధంగా ఉండవు. కాబట్టి చాలా మటుకు తగ్గించుకోవాలి. అదే ఇంకోటి ఏంటంటే ఈ చిప్స్, రకరకాల చిప్స్ వస్తున్నాయి. ఇవన్నీ ఇటువంటివి కూడాను అది ఆ వాడే నూనె చాలా హై టెంపరేచర్ మీద వాడతారు కాబట్టి అది చాలా మంచిది కాదు. ఈ అన్ని ఫాస్ట్ ఫుడ్స్, బయట కొనే స్ట్రీట్ ఫుడ్స్ వీటన్నిటిలో తినడం వలన ఎన్నో రకాల జబ్బులు వస్తూ ఉన్నాయి.
ఈ క్యాన్సర్ ఏంటి, కొన్ని హార్ట్ ప్రాబ్లమ్స్, షుగర్ పేషెంట్స్కి షుగరు, ఇలాంటివన్నీ రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ముఖ్యంగా మెంటల్ హెల్త్ అంటే ఆల్జిమర్స్, జ్ఞాపక శక్తి పోవడం, ఇలాంటివి కూడా చాలా ఎక్కువగా ఈ మధ్యన చాలా ఎక్కువగా వస్తాయి. పార్కిన్సన్స్ డిసీజు, ఇవన్నిటిని తగ్గించాలంటే మంచి శాకాహారం డైట్ తినాలి. దాంతోపాటు ఎక్కువగా వండే పద్ధతులు కూడా జాగ్రత్తగా చూసుకొని వీళ్ళకి కావలసినట్లుగా అంత మోతాదుల్లో ఇస్తూ ఉంటే ఆరోగ్యకరంగా చాలా బాగుంటుంది.